పాలమూరు న్యాయయాత్రకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ వంశీ అన్న గారికి, ఉపేదన్న గారికి, అదేవిధంగా పిసిసి మెంబర్ అశోక్ అన్న గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మహిళా ప్రెసిడెంట్ వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కూడా ధన్యవాదాలు తెలుపు. ఈరోజు ఈ న్యాయయాత్రకి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నిన్న ఈ పాలమూరు న్యాయయాత్ర నవాపేట, బాలనగర్, రాజాపూర్ ముగించుకొని ఈ రోజు జడ్చలకి రావడం జరిగింది. అయితే రేపు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి మిర్జిల్ ఊరుకొండ నుంచి అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. అందరు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి. కొన్ని గ్రామాలలో ఫ్రస్ట్రేషన్ బాబులు ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ అంటే ఏం తెలుసా వాళ్ళకి? ఇసుక అమ్ముకోలేకపోతుండ్రు. రాత్రి ఇంటికి వచ్చి ఫ్రస్ట్రేషన్ తో నిద్ర పట్టకుంటే మందు దొరుకుతలేదు. ఆ నిద్ర పట్టకుంటే వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? రూపాయి ఖర్చు లేకుండా ఈ వాట్సాప్ లో మెసేజ్లు పెడుతుండ్రు. అక్కడ మందు ఉంది, ఇక్కడ మందు ఉందని. అరే, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టే బదులు పోలీస్ కన్నా నాకన్నా మెసేజ్ పెట్టవచ్చు కదా అంటే అట్లా పెట్టారంట. గ్రూప్లలో పెట్టాలంట, నా గురించి మాట్లాడాలంట. ఇంకా మాకు 30 ఏళ్ళు ఉంది, మీరు ఇట్లానే ఫ్రస్ట్రేషన్ తోని ఉంటారు తప్ప మీ నాయకుడు ఇంకా ఇప్పటికీ రాడని చెప్పి మీకు తెలియదు. 14 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 14 నిమిషాలైనా మాట్లాడిండా అసెంబ్లీలో? 14 నిమిషాలు. జడ్చల గురించి ఎప్పుడైనా మాట్లాడిండా? జడ్చల గురించి నేను మాట్లాడినాను. మీరు గెలిపించిన అనిరుద్ రెడ్డి మీకోసం మాట్లాడింది. మన జడ్చలకు ఏం కావాలి? రోడ్లు కావాలి, బైపాస్ కావాలి, SCZ లో జాబ్లు కావాలి, డ్రై పోర్ట్ రావాలి, మీరందరూ బాగుండాలి, గూండాయిజం రౌడీజం బంద్ కావాలని చెప్పి మీరు నన్ను గెలిపిస్తే వాళ్ళని నిద్ర పడతలేదు. రౌడీజం బంద్ అయిందా? భూకబ్జం బంద్ అయినాయా? మళ్ళా వాళ్ళ నాయకుడు అంట అభివృద్ధి చేసిండంట, రోడ్లు తెచ్చిండంట. ఎలక్షన్ ముందు వారం రోజులు ప్రతి గ్రామానికి పోయి కొబ్బరికాయలు కొట్టిండు. ఆ కొబ్బరికాయల లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టిండు కానీ ఒక రోడ్ అని వచ్చిందా? నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు. అసలు నిధులే లేకుంటే 1,00,000 కోట్ల వాళ్ళకి అవార్డులు ఇచ్చేసిండంట రోడ్లు వేసుకుని. అంటే రోడ్లు రావు, పైసలు లేవు, కావాలని మిమ్మల్ని మోసం చేయాలని కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు పెట్టిండు తప్ప రోడ్లు లేవు, నిధులు లేవు. అది వాళ్ళ రాజకీయము, అది వాళ్ళు మీ పైన ఉన్న ప్రేమ. బాలనగర్ నుండి గంగపూర్కి రోడ్ వచ్చిందన్నాడు. అది క్యాన్సిల్ అయితే నేను వెళ్ళి అది మళ్ళీ రీటెండరింగ్ చేయించి ఈ రోజు రీటెండరింగ్ లాస్ట్ డే ఉండే కొత్త కాంట్రాక్టర్ ఆ రోడ్డు తీసుకోవడం జరిగింది. బాలనగర్ నుంచి గంగపూర్ వరకు డబుల్ రోడ్ వస్తుంది. 56 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మన వాళ్ళు చేసిన సగం పని ఇంకోటి ఉంది. రాజాపూర్ నుంచి దొండపల్లి వరకే డబుల్ రోడ్ వేసింది. నవాపేటని మర్చిపోయింది. రాంచంద్ర ఎక్కడే ఉన్నాడు. అక్కడ వరకు రాగానే చిన్న రోడ్ అవుతుంది, రోడ్ కనిపించదు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది, అది కూడా డబుల్ రోడ్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా మిర్జిల్ నుండి కొత్తూరు అయ్యవార్పల్లి రోడ్డు కూడా చిన్న రోడ్డు ఉంది. అక్కడ దుండిమి వాగుంది, బ్రిడ్జ్ లేదు. ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ జడ్చలకి బైపాస్ రోడ్ అడిగినా, ఎప్పుడైనా ఒకసారి అడిగినా అసలు ఢిల్లీకి పోయిందా? ఢిల్లీకి కవితని అరెస్ట్ చేయొద్దని చెప్పి విమానం ఎక్కి ఆ లక్ష్మారెడ్డి ఢిల్లీకి పోయింది. కానీ ఎప్పుడైనా కానీ జడ్చలకి బైపాస్ రోడ్ కానీ రింగ్ రోడ్ కావాలని ఒక్కసారన్నా పోయిందా? ఒక్కసారన్నా అడిగిందా? ఒక్కసారన్నా మన ముస్లిం సోదరుల కోసమో ఈద్గా కావాలి, కబ్రిస్తాన్కి కావాలని అడిగిందా అని అడుగుతున్నాను. మా ముస్లిం సోదరులు 2 ఎకరాలు అడిగింటాను, కబ్రిస్తాన్కి 2 ఎకరాలు అడిగిండు. కానీ నేను అసెంబ్లీలో 3 ఎకరాలు అడిగినా. నీకోసం 3 ఎకరాలు అడిగినా ఖచ్చితంగా బైపాస్ రోడ్ వస్తుంది.
ఖచ్చితంగా కబ్రిస్తాన్ వస్తుంది, ఈద్గాకి కూడా స్థలం కేటాయిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎట్లయితే నాకు కోమటిరెడ్డి వెంకన్న ఆశీస్సులు ఉన్నాయో బక్కెన్న ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆ రోజు పీపుల్స్ మార్చ్ చేసేటప్పుడు కేశంపేట నుంచి వెళ్ళిపోతా అంటే వద్దన్నా మీరు ఉదండపూర్కి రావాలి, వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళకి ఇంకా R&R ప్యాకేజ్ రాలేదు, మీరు తప్పకుండా జడ్చర్కి రావాలంటే ఆ రోజు అన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు బహిరంగ సభ హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్న స్ఫూర్తితో అన్నని అడిగినాను, నేను కూడా పాదయాత్ర చేయాలంటే ఆ రోజు అన్న పాదయాత్ర చేయి, గ్రామానికి వెళ్ళు, సమస్యలు తెలుసుకో అంటే ప్రజాహిత పాదయాత్రని 300 కిలోమీటర్లు 28 రోజు నేను పాదయాత్ర చేసి మీ ఆశీర్వాదంతో ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను. మీకు మాటిస్తున్నాను, వాళ్ళలాగా కమిషన్ల కోసము కబ్జాల కోసం రాలేదు. నేనేదో ఇసుక దందా అంటున్నారు, వాళ్ళు దొంగతనం చేసిన ఇసుక వడ్డు పైన పెడితే అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోసం అని కలెక్టర్ గారు తీసుకుంటే నేను ఒకటి కోరినాను, జడ్చర్ల ఇసుక లేదు, తక్కువ రేటుకి ఇండ్లు కట్టుకునే వాళ్ళకే ఇసుక అలాట్ చేయమని చెప్పడం జరిగింది. అది తప్ప అని అడుగుతున్నాను. మీకోసం అడిగింది తప్ప, వాళ్ళలాగా రాత్రి దోచుకొని పర్మిషన్ లేకుండా హైదరాబాద్ కి ఎప్పుడు అమ్మలేదు, ఎప్పుడు అమ్మమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినారు, కొత్తూరు సత్యం ఇక్కడ మన SSL ప్రెసిడెంట్, అక్కడ మా దళితుల సోదరులకి 300 ఎకరాలు పట్టా చేయాలి, పాత పాస్బుక్లు ఉన్నాయి కానీ కొత్త పాస్బుక్ రాలేదు. ఆ రోజు కలెక్టర్ కూడా రావడం జరిగింది. ఆ రోజు సత్యంతోనే అప్లికేషన్ రాములతోని, మన కొత్తూరు రాములతోని లెటర్ ఇప్పించి వాళ్ళకి ఆ 300 ఎకరాలు ఎట్లయితే పాత పాస్బుక్లు ఉన్నాయో కొత్త పాస్బుక్లు ధరనిల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజే ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీ కూడా అమలు అవుతుంది. 2 నెలలు కాగానే వాళ్ళ నిద్ర పడతలేదు, ఏదో కేసీఆర్ అక్కడ వేటాడుతాడంట, ఆయన పుల్లి మేము జింక, ఆయన వేటాడితే మేము పరిగెత్తిపోతాం. మనమందరం వేటాడితే మీరందరూ వేటాడితే అక్కడ ఆయన ఒక్కడ వేటాడతారేమో, కానీ ఇక్కడ నా కాంగ్రెస్ కార్యకర్తలు వేటాడితే ఒక్క గ్రామంలో కూడా వారు ఉండలేరు. హెచ్చరిస్తున్నాను, నా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునే లేదని మీకు తెలియజేస్తూ, మీ అందరికీ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, స్టేడియంలా ఆ రోజు ట్రాక్ కి శిలాపలికి ఉన్నది 8 ఏళ్ళు అవుతుంది, కొబ్బరికాయ కొట్టి అది కూడా తీసుకొస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మన గౌరవనీయులు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ప్రత్యేకంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా నిలబడుతున్న మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరి ప్రత్యేక ఆహ్వానితులు గత 2 వారాల నుండి పాలమూరు జిల్లాలో పాలమూరు న్యాయయాత్ర పేరు మీద రాహుల్ గాంధీ గారి న్యాయయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ ఊరు గ్రామం వాడ తిరుగుతూ ఈరోజు మన జడ్చర్ల గ్రామానికి వచ్చినటువంటి డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.